30 years మధ్యలో ఉన్న పిల్లలు చాలా మంది చనిపోతున్నారు. ఎస్. సో అట్లానే ఆ అపమృత్యు దోషాలు తొలగించి వాళ్ళకి నేను పూర్ణ ఆయుష్ నువ్వు ఇయ్యి అన్నయ్య అని చెప్పి కోరుకుంటాను. సరే తథాస్తు అని చెప్పి ఆ వరాన్ని ఇస్తారు యముడు యమునాదేవికి. దానికి ప్రతిగా నీకు కూడా అంటే ఏ ఆడపిల్ల అయితే ఇలా పిలిచి తమ్ముడికి కానీ అన్నకి కానీ తోబుట్టువులకి ఇలా భోజనం పెడుతుందో అటువంటి ఆడపిల్లకి మంచి సౌభాగ్యం వస్తుంది, అంటే దీర్ఘ సుమంగళిగా ఉంటది అని చెప్పి ఆశీర్వదిస్తాడు. సో ఇది 2 sides ఉంటుంది. అంటే ఇటు అన్నదమ్ములకి ఇద్దరికి కూడా అపమృత్యు దోషాలన్నీ పోవడం, ఆడపిల్లలకైతే మంచి దీర్ఘ సుమంగళిగా ఉండడం అన్నది. కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు జనరల్ గా కూడా తోబుట్టువుల మధ్యలో ఇట్లా కలవడము, కాస్త కూర్చొని తినడము, మాట్లాడుకోవడం ఇలాంటివి చేస్తే జనరల్ గా ఆ ఎఫెక్షన్, ఆ బాండ్ వాళ్ళు అలా కంటిన్యూ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఫర్ మెనీ రీజన్స్ చూస్తే కనుక ఫ్యామిలీస్ లో తోబుట్టువుల మధ్యలోనే చాలా డిఫరెన్సెస్ చూస్తా ఉన్నాం. ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా, అంటే